సర్వాధికారి సర్వసృష్టికర్త జయరక్షకుడా నిజమైన నామం కొరకై కృతజ్ఞత చెల్లిస్తూ మరొక పర్యాయము యెహోవా అనే ప్రభా యొక్క పరిచర్యలో మాకు తోడుగా ఉన్న నీ ప్రేమ కొరకే నేను ఘనపరుస్తూ యూట్యూబ్లో దేవాన్ని వాక్యం ఉంటున్నా వినలేని వారి కొరకు కూడా నీ పాదాలు కొలుస్తున్నాము. ఏ ఒక్క ఆత్మ నశించి నరకానికి పోవుట నీకు ఇష్టం లేదు కనుక నీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించు, నీ రాజ్యం కొరకే సిద్ధపరచు. దేవా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచున్నది. యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సోదరుడా పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని. సోదరుడా పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని. యేసుని రాజ్యం సమయము వచ్చెను, యేసుని రాజ్యం సమయము వచ్చెను. రక్షణను పొందేదావు నీవు విశ్వాసించేనా, నీవు విశ్వాసించేనా. రక్షణను పొందేదావు నీవు విశ్వాసించేనా, నీవు విశ్వాసించేనా. సోదరుడా పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని. సోదరుడా పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని. మనుజారు పాము ధరించి స్వర్గము దిగి వచ్చేను, మనుజారు పాము ధరించి స్వర్గము దిగి వచ్చేను. తనదు రక్తము ద్వారానే పాప బంధం తుంచెను, పాప బంధం తుంచెను. తనదు రక్తము ద్వారానే పాప బంధం తుంచెను, పాప బంధం తుంచెను. సోదరుడా పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని. సోదరుడా పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని. కల్వరిలోని సిలువలో ప్రాణము నర్పించెను, కల్వరిలోని సిలువలో ప్రాణము నర్పించెను. ఎల్లారి పాపములకై తనదు రక్తము కార్చెను, తనదు రక్తము కార్చెను. ఎల్లారి పాపములకై తనదు రక్తము కార్చెను, తనదు రక్తము కార్చెను. సోదరుడా పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని. సోదరుడా పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని. దేవుని వాక్యం చదువుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. సహోదరులారా, సున్నతి పొందవాలని నేనింకను ప్రకటించున్న ఎడల ఇప్పటికి హింసింపబడినేలా ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును కదా. మిమ్మును కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకునుట మేలు. శ్రేష్ఠము గ్రంథములో చోట చూచిన ఆధరణయున్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన యెహోవా అనే ఈ యొక్క యూట్యూబ్లో దేవుని వాక్యం వింటున్న దేవుని సేవకులకు పరిశుద్ధులకు, మా ప్రియ అన్యులైన వారు ప్రభువును ప్రేమించి మమ్మల్ని ప్రేమించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద ఉన్న ప్రేమను బట్టి మీరు దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కనుక ఈ యొక్క గలతీ సంఘముల గురించి మనము కొద్దినాల నుంచి ధ్యానిస్తూ ఉన్నాం. ఈ యొక్క గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 3వ వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వినడానికి మనకు సహాయం చేశాడు. అందును బట్టి ఆయన కృతజ్ఞత మనం చెల్లించిన వారమై ఉన్నాం. అపోస్తలుడు పౌలు గలతీ సంఘానికి ఈ 11వ వచనంలో ఏమి చెప్తున్నాడంటే, సహోదరులారా,
సున్నతి పొందవలనని నేను ఇంకను ప్రకటించున్న ఎడల ఇప్పటికి హింసింపబడనేలా ఆ పక్షమున సిలువ విషయమై అభ్యంతరము తీసివేయబడును కదా. గలతీ సంఘములో సున్నతి అనేది వారి హృదయంలో ఇంకా మరి ఉన్నది. అపోస్తలుడైన పౌలు నూతన నిబంధన ప్రకారముగా సున్నతి అవసరత లేదు అనేది పౌలు ఇక్కడ ఏమంటుంది, సహోదరులారా సున్నతి పొందవలనని నేను ఇంకను ప్రకటించునేలా ఇప్పటికీ హింసింపబడినేలా. కనుక సున్నతి పాత నిబంధన కాలంలో అబ్రహాము, ఇస్మాయేలు, ఇస్సాకు, అబ్రహాము యొక్క దాసులు అందరూ కూడా, మగవాళ్ళందరూ కూడా సున్నతి పొందుతూ వచ్చారు. నూతన నిబంధనలో మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యోహాను చెప్పాడు అంటే పరలోక రాజ్యం సమీపిస్తుంది, మీరు మారు మనసు పొందండి అని చెప్పాడు. మారు మనసు అంటే అర్థమేంటి? పాపం ఒప్పుకోవడం, విడిచిపెట్టడం. రక్షించబడిన తర్వాత ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత దొంగతనము, త్రాగుడు, వ్యభిచారము, జోదము, మోసము, అన్యాయము, అక్రమము, చీకటి సంబంధమైన పాప సంబంధమైన కార్యాలన్నింటినీ విడిచిపెట్టడమే మారు మనసు. మారు మనసు పొందిన వారు రక్షించబడటము అంటే అర్థం ఏంటంటే విడిచి వచ్చిన పాపములు చేయకుండా ఉండటే వారు రక్షించబడుట. రక్షించబడిన సూచనగా బాప్తిస్మము పొందాలి. బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ వారి మీదకి వస్తుంది. కనుక పరిశుద్ధాత్మ 3 విధానములు తెలియజేస్తుంది. పాపముల గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి తెలియజేస్తారు. పరిశుద్ధాత్మ, నా ఆత్మ లేనివాడు నావాడు కాడు అని ప్రభు చెప్పాడు. కనుక ఎవరైతే ప్రభు యొక్క ఆత్మను కలిగి అబ్బా, తండ్రి, అయ్యా అని మొరపెడుతూ ఉంటారో కనుక వారి ప్రార్థన ప్రభువు వింటాడు. కనుక నూతన నిబంధనలో సున్నతి అవసరం లేదు అంటూ పౌలు ఏమంటాడు, ఓ గలతీ సంఘస్థులారా, ఓ సహోదరులారా, నా అన్నదమ్ములారా, నా అక్క చెల్లెలారా అంటూ సున్నతి పొందవల్లని నేను ఇంకనూ ప్రకటించున్న ఎడలా. సున్నతి గురించి ఇంకా నేను ప్రకటిస్తే ఇంకను ఇప్పటికీ హింసింపబడిన అలా ప్రశ్నించాడు. మీరు ఇప్పుడు కూడా హింసించబడేవారుగా ఉంటారు కనుక ఇక మీరు సున్నతి పొందిన అవసరం లేదు అంటూ ఆ పక్షమున సిలువ విషయమై అభ్యంతరము తీసివేయబడును కదా. అలాగైతే యేసు ప్రభువు సిలువ వేయబడము, ఆయన చనిపోవడము, ఆయన రక్తం కార్చడము, ఆయన రక్తము ద్వారా పాపక్షమాపణ లేదే అనేది గుర్తు అని పౌలు ఆ పక్షమందున సిలువ విషయమై అభ్యంతరము తీసివేయబడును కదా. కనుక ప్రియ సహోదరుడా, మన జీవితంలో కొంతమంది యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం అంటారు. సిలువ అనేది శాపగ్రస్తమైనది. అది రోమీలు వారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాపం చేసిన వారిని, మోసం చేసిన వారిని, ఆ ప్రభుత్వానికి విరోధంగా పాపం చేసిన వారిని కనుక సిలువేసి చంపేవారు. భారతీయ సాంప్రదాయం ఏంటంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పు చేసిన వ్యక్తిని ఊరేసి చంపుతారు. కనుక మరి అక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు శాపగ్రస్తమైన సిలువ మీద సిలువ అంటే నిలువు కొయ్య, సిలువ అంటే నిలువు కొయ్య అంటే ధర్మశాస్త్రం, అడ్డు కొయ్య అంటే కృప. ధర్మశాస్త్ర ప్రకారం ఓ స్త్రీ వ్యభిచారం చేస్తే రాలిసిడి చంపాలి. కనుక ధర్మశాస్త్ర ప్రకారముగా ఒక వ్యక్తి ప్రభువుని ప్రేమింపుకుంటే కనుక అతను శాపగ్రస్తుడని బైబిల్లో సెలవిస్తుంది. కనుక సున్నతి ఆచారం కలిగి ఉన్నట్లయితే యేసు ప్రభువారు లేరు అని అర్థం. సున్నతి పొందినట్లయితే కనుక ఇంకా యెహోవా దేవుడే ఉన్నాడని అర్థం. యెహోవా దేవుని దినాల్లో కోళ్ళు, గొర్రెలు, ఎడ్లు, మేకల రక్తం ద్వారా పాపక్షమాపణ లేదు కనుకనే యెహోవా ఉన్న ఆయనే యేసు ప్రభువారిగా భూమి మీదకి వచ్చి సర్వలోక పాప పరిహారో రక్త ప్రోక్షణం, సర్వలోక పాప పరిహారం కొరకే పరిశుద్ధుడి పుట్టి పరిశుద్ధుడిని జీవించి పరిశుద్ధుడిగా ఆయన సిలువలో చనిపోయే రక్తము కాచడం ద్వారా ఆ రక్తము కింద ఎవరైతే పాపం ఒప్పుకొని ఉదయించి ఎవరైతే బాప్తిసం పొందుతారో యేసు రక్తము ప్రతి పాపము నుండి వారిని విడిపించినట్లుగా. కనుక 12వ వచనం చూస్తే మిమ్మును కలవరపెట్టు వారు తమ్మును తాము ఛేదించుకునుట మేలు. కనుక గలతీ సంఘములో కలవరం ఏముంది అంటే ఇంకా సున్నతి పొందాలని చాలామందిలో అపోహలు ఉన్నాయి. పౌలు ఇప్పుడు ఏం చెప్పాడంటే మీరు సున్నతి పొందినట్లయితే యేసు ప్రభు సిలువ వేయబడుట వ్యర్థము, యేసు ప్రభు వారు సిలువ ఆ పక్షమందు సిలువ వేయబడుట అభ్యంతరము తీసివేయబడును కదా అని వారిని హెచ్చరిక చేస్తూ మిమ్మును కలవరపెట్టువారు తమ్మును తామే
ఛేదించుకొనుట మేలు. మిమ్మల్ని ఎవరైనా కవర్ పెట్టి కలవర బోధలు చేస్తున్నారు. కొంతమంది జెండా కింద బాప్తిసం పొందుతారు, కొంతమంది చిలకరింప బాప్తిసం పొందుతారు, కొంతమంది పాపం ఒప్పుకుండా విడిచిపెట్టుకోకుండా బాప్తిసం పొందుతారు. అది కాదు. మారు మనసు పొందాలి, పాపం ఒప్పుకోవాలి, రక్షించబడాలి. ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత బాప్తిసం పొందాలి. ఆ రీతిగా ఇక్కడ పౌలు ఏం చెప్పిందంటే, ఎవరైతే మిమ్మల్ని కలవరపెట్టేవారు తమ్మును తామే ఛేదించుకున్నట, ఎవరైతే నిన్ను కలవరపరుస్తున్నారో వారి యొక్క దుర్బోధను నీవు ఎంత మాత్రము వినకూడదు. చూడండి, 1 యోహాను పత్రికలో ఒక లేఖన భాగాన్ని చదువుతాను. చూడండి, 1 యోహాను పత్రికలో ఇక్కడ యోహాను ఏం చెప్తూ వచ్చాడు చూడండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించు. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొననో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధం. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. కనుక ఇక్కడ మనం గమనించినట్లుగా అయితే 12వ వచనం, నిన్ను కలవరపెట్టేవారు తమ్మును తామే ఛేదించుకొనుట మేలు. కనుక ఇంకా సున్నతి క్రింద ఉన్నట్లయితే, ఇంకా యేసు రక్తంలో నువ్వు రక్తంలో రాకపోతే ఆయన మరణ పునరుద్ధానం, ఆయన శిలువ మరణ పునరుద్ధానాన్ని ఎరగనట్లుగైతే కనుక ఇంకా నీ జీవితంలో రక్షణ అనుభవం లేనట్టుగా. ఇప్పుడు ఆ పక్షమందు యేసు ప్రభు సిలువ వేయబడలేదని అనేది ఈరోజు వరకు కూడా యూదులు యెరూషలేములో యేసు ప్రభువారిని మెస్సీగా వారు అంగీకరిస్తున్నారు తప్ప మెస్సీగా ఆయన అంగీకరించలేదు. ఆయన ఒక ప్రవక్త అని ఆయన ఎంచారు కనుక వారు తునీకరించిన కారణం చేత యేసు ప్రభువారు ఈరోజు ప్రపంచానికి ఆయన దైవముగా దొరికినట్లుగా చూడండి. మన లేఖనంలో గమనించినట్లయితే లూకాసు సువార్త 4వ అధ్యాయంలో యూదులు యేసు ప్రభువారిని అంగీకరించలేని కారణం చేత యేసు ప్రభువారు మనకి ఆయన దేవుడిగా రక్షకుడిగా ఇమ్మానుయేలుగా దొరికాడు. చూడండి, లూకాసు సువార్త 4వ అధ్యాయంలో కొన్ని మాటలు చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. 20వ వచనం, ఆయన గ్రంథము చుట్టి పరిచారపు చుట్టి కూర్చుండెను. ఆ సమాజ మందిరంలో వారందరూ ఆయన తేరి చూడగా నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరిందని వారితో చెప్పసాగింది. అప్పుడు వారందరూ ఆయన గురించి సాక్ష్యమిచ్చు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యేసేపు కుమారుడు కాడా అని చెప్పుకొని చుండగా ఆయన వారిని చూచి, వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అని సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు చేస్తువని వింటుమో ఆ కార్యములు ఈయన్ని స్వదేశమందు చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురని, మరియు ఆయన ఏ ప్రవక్త స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారు. ఏలియా జన్మలయందు 3 ఏళ్ళు 6 నెలలు ఆకాశం మూయబడి దేశమంతటి గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేల్లో అనేక విధవరాండ్రులుండెను. ఏలియా సీదోన్లోని సారేపతను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు ఆయన పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేల్లో అనేకులు కుష్ఠరోగులు ఉండెనను సిరియా దేశస్థుల నయమాను తప్ప మరి ఎవడనూ శుద్ధి నొందలేదని నేను మీతో నిత్యముగా చెప్తున్నాను. సమాజ మందిరం ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయన్ను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయన్ను తలక్రిందులుగా పడద్రోయవలని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయన్ను తీసుకుని పోయింది. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయింది. యూదులు ఈయన మనుషుడైంది కూడా ఈయన తాను ప్రవక్తను తానే దేవునని చెప్పుకుంటున్నాడని చెప్పి యెరూషలేము మందిరం నజరేతు మందిరంలో నుంచి చూడండి, మళ్ళా చదువుతున్నమాట చూసినట్లయితే ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయన్ను తలక్రిందులుగా పడద్రోయవలని
తమ పట్టణము కట్టబడిన కొండపేట వరకు ఆయన తీసుకొని పోయి కొండ మీద కింద తిరగేయాలని చూశారు, కానీ అక్కడ ఆయన విడిచిపెడితే ఆయన గల్లియ సముద్రం మార్గము గుండా ఆయన వెళ్ళి అక్కడ సువార్త చెప్పినట్లుగా మనము లేఖనంలో గమనిస్తూ ఉంటాం. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యూదులు యేసు ప్రభువారి విషయంలో అనేక మంది, ఆ రోజులు కాదు ఈ రోజుల వరకు కూడా చాలామంది యూదులు ఇప్పుడు కూడా సున్నతి పొందేవారు ఉన్నారు. కోళ్ళు గొర్రెలు ఎడ్లు ఆకాశపావు రక్తాన్ని బలిగా అర్పించేవారు ఉన్నారు. యేసు ప్రభువారిని రక్షకుడిగా, ఇమ్మానుయేలుగా, ఆయనే దైవత్వం కలిగిన వాడుగా, ఆయనే మెస్సీయగా అంగీకరించలేని కారణం చేత కానీ ఇక్కడ 12వ చూస్తే మిమ్మును కలవరపెట్టువారు తమ్మును తామే ఛేదించుకొనుట మేలు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మధ్యాకాశంకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు చూస్తారని లేఖనంలో మనం గమనించినట్లుగైతే చూడండి, ఆయన్ని చూచిన వారు ఎవరు చూస్తారనేది చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపము నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగయుగములో కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. ఇదిగో ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన్ని చూచును, ఆయన్ను పక్కన పొడిచిన వారును చూచుదురు, భూజనులందరూ ఆయన్ని చూచి రొమ్ము కొట్టుకొందురు, అవును, ఆమేన్. మా ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యాకాశంకి వచ్చినప్పుడు భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకొని అప్పుడు వారు విలిపించడం ద్వారా ప్రయోజనము లేదు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా ఈ మాటను మనం గమనించినట్లయితే చూడండి, దేవుని వాక్యము ఏమి సెలవిస్తుంది. ఇక్కడ ఒక మాట చదువుదాం. చూడండి, 30వ వచనం, అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడే వచ్చి చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. కనుక గలతీ పత్రిక మనం గమనించినట్టుగైతే 5వ అధ్యాయము 13వ వచనం, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడుతుంది. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రము శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరినొకరు దాసుల ఇందుడి. కానీ ఇక్కడ అపోస్తలుడు పౌలు ఇంకా మీరు దాస్యమనే కాడి కింద ఉండొద్దు, ఇంకా మీరు సున్నతి అనే ఆచారంలో ఉండొద్దు, ఇంకా కోళ్ళు గొర్రెలు ఎడ్ల రక్త బలిని అనేది ఆచారంలో మిమ్మల్ని కలవరపెట్టే బోధలను విడిచిపెట్టండి. అటు వారు తమ్మును తామే ఛేదించుకొనుట, వారు వాటిని విడిచిపెట్టుట మీకు మేలు. మీరు దాన్ని ఛేదించకపోతే, దాన్ని తునీకరించకపోతే, యేసు రక్తంలో మీరు యేసు రక్తంలో కడగబడకపోతే కనుక మీరు ఎలాగుంటారంటే చూడండి, సహోదరులారా, మళ్ళీ అంటున్నాడు, మీరు స్వతంత్రులుగా ఉంటూ పిలువబడుతుంది. మీరు స్వతంత్రులుగా ఉండాలి కానీ మీరు దాసులుగా ఉండకూడదు అంటూ. అయితే ఒక మాట ఆ స్వాతంత్రము శారీరక క్రియలకు హేతువు చేసుకొనక, స్వతంత్రము ఇశ్రాయేలీయులకు ఈరోజు వరకు కూడా యెరూషలేములో ఉన్న యూదులు వాళ్ళు ఆ యొక్క సున్నతిలోనే ఉన్నారు, బలర్పించడంలో ఉన్నారు. యేసు ప్రభువారిని మెస్సీగా వారు అంగీకరించలేదు, కానీ వారు తునీకరించిన కారణం చేత ఈరోజు వారు నిజమైన స్వాతంత్రాన్ని అనుభవించలేని వారు ఉన్నారు. ఒకవేళ ఆ స్వాతంత్రాన్ని యేసు ప్రభువారి దేవుడని అంగీకరించి నమ్మినప్పుడు కూడా మీరు ఆ స్వాతంత్రమును మీరు సహోదరులారు మీరు స్వతంత్రులుగా ఉంటూ పిలువబడుతుంది. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రము శారీరక క్రియకు హేతువు చేసుకొనక, స్వతంత్రము అంటే ఇద్దరు మధ్య స్వేచ్ఛ భావము కలిగినప్పుడు వారు ప్రేమగా ఉండొచ్చు, కానీ శారీరక క్రియలకి, పాపపు క్రియలకి, చెడు కార్యాలకి ఆ యొక్క ఈ లోకంలో ఎవరు ఎక్కువగా ఇతరులు ప్రేమిస్తారో వారి మధ్య పాపం అనేది జరుగుతుంది. కనుక ఆ యొక్క స్వాతంత్రమును ఒక మాట, ఆ స్వాతంత్రము శారీరక క్రియలకు హేతువు చేసుకొనకూడదు అనేది పౌలు యొక్క ముఖ్య ఉద్దేశం అంటూ ఇంకేం చెప్పాడు చూడండి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరినొకడు దాసులై ఉండి. ప్రేమ కలిగి ఒకరికి ఒకరు సహోదరులుగా ఉండొచ్చు, కానీ
ఒకరికి ఒక దాసులుగా ఉండకూడదు. నేను యజమానుని, నువ్వు దాసుడుగా, నేను ధనవంతుని, నువ్వు ఆ బీదవాడివి, నేను గొప్ప కులస్తుడిని, నువ్వు చిన్న కులస్తుడివి, నేను తెల్లగా ఉన్నాను, అమెరికా వాళ్ళగా నల్లగా ఉన్నారు అని ఇతరులని తునీకరించే, ఇతరులని దాసులుగా మనం ఎవరిని చూడకూడదు. ఆ స్వాతంత్రము శారీరక క్రియలకు హేతువు చేసుకునక, అయితే ఒక మాట, ఆ స్వాతంత్రము శారీరక క్రియలు అంటే పాపానికి మీ మధ్య ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు. రెండోది, ఎవరికి ఒకరికొకరు దాసులుగా ఉండకూడదు. ప్రేమ కలిగి ఒకరిని ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, కానీ ఆత్మీయ సంబంధమైన జీవితాన్ని కలిగి ఉండాలి సహోదరులుగా. కనుక ఎట్లా ఉండాలట ఆ ప్రేమ? చూడండి, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో గమనించినట్లయితే చూడండి, ఆ యొక్క ప్రేమ ఎటువంటిది అనే లేఖను మనం గమనించినట్లు 1 కొరింథీ 13వ అధ్యాయంలో దేవుని వాక్యం ఏమి చెప్తుంది? మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడను, ప్రేమ లేని వాడినైతే మ్రోగుడు కంచును గనగనలాడు తాళమున యుందును. ప్రవచించే కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతి ఎరిగిన వాడినైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడినైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడును. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబట్టుకు నా శరీరము అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనను విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాలుకొను, అన్నిటినీ తాలుకొను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించి అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వతకాలము ఉండెను. కనుక శారీరక క్రియలుగా కనుక ఎవరైతే ఎక్కువగా మరి ఆ శరీరానుసారమైన క్రైస్తవులుగా, నామకాట, పండుగ, అలవాటు, ఆదివారం, దొంగ క్రైస్తవులుగా, దొంగ విశ్వాసులుగా, దొంగ సేవకులుగా ఎవరు ఉంటారో వాళ్ళ మధ్య పాపం అనేది 100కి 100% జరుగుతారు. ఆత్మ సంబంధులుగా, సహోదరులుగా క్రీస్తు ప్రేమ కలిగి ఒకరినొకరు ప్రేమించుకొని, ఎలా ప్రేమించాలంటే ఇంకేం చెప్తున్న 14 ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అని ఒక్క మాటల్లో సంపూర్తయి ఉన్నది. ధర్మశాస్త్రము ప్రేమను గురించి ఏం చెప్తుందంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. నీ పొరుగువాన్ని కీడు చేయకూడదు. నీ పొరుగువాని భార్యనే కానీ, నీ పొరుగువాని ఎద్దునే కానీ, నీ పొరుగువాని గొర్రెనే కానీ, నీ పొరుగువాని దగ్గర దేనిని ఆశించొద్దు. నీ పొరుగువాని నింద వేయొద్దు. నీ కష్టం వచ్చినప్పుడు నీ పొరుగువాన్ని ఆశ్రయించాలి. కనుక అధికముగా నీ పొరుగువానింటికి వెళ్ళొద్దు. కనుక నిన్ను వల్లే నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగువాన్ని కూడా ఆర్తిగా ప్రేమించమని ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆయన స్పష్టంగా తెలియజేశారు. అదే ప్రేమ. తోటి సహోదరులు, బంధువులు కానీ, ఈ లోకంలో ఎవరినే కానీ, మన శత్రువులనే కానీ, కడవరికి మన హాని కీడు చేసిన వారికే కానీ కీడుకు ప్రతి కీడు మనము చేయకూడదు. కీడు చేసేవారు ఎవరు అంటే సైతాను సంబంధులు. మేలు చేసేవారు ఎవరు అంటే దేవుని సంబంధులు. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు కీడు చేసే క్రైస్తవుడిగా ఉన్నావా? మేలు చేసే క్రైస్తవుడిగా ఉన్నావా? మేలు చేసే సేవకుడిగా ఉన్నావా? కానీ కీడు చేసే సేవకుడిగా ఉన్నావా? కనుక నువ్వు శరీర సంబంధమైన నామకార్థ క్రైస్తవుడిగా ఉన్నట్లయితే పాపం అనే దాస్యం అనే కాడి కింద మరల చిక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ మధ్య శారీరక క్రియలు హేతువు చేసుకొని పాపమునకు మీ మధ్య అవకాశం ఉంటుంది. అందుకే పౌలు అంటున్నాడు, నిన్ను వలె ధర్మశాస్త్రం అంతా ఇవన్నీ ఒక్క ఆజ్ఞ ఏం చెప్పాడంటే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అని ఒక్క మాటను తెలియజేస్తూ వచ్చాడు. అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకరిని వలన ఒకడు బొత్తుగా నశించిపోదురేమో చూచుకోండి. కనుక ఒకరిని ప్రేమిస్తున్నానని చెప్పుకొని అయితే మీరు ఒకరికొకడు కరుచుకొని, కొట్టుకొని, తిట్టుకొని, బూతులాడి, ఇతరులు వాళ్ళ గురించి దోషణ మాట్లాడి
నట్లుగైతే భక్షించిన ఎడల మీరు ఒకరి వలన ఒకడు బొత్తిగా మిమ్ముని మీరే నశించిపోతారు. భక్షించి వాళ్ళని కరిసినా, వాళ్ళని కొట్టినా, వాళ్ళని కత్తితో నరికినా, వాళ్ళని కత్తితో పుడిసినా, మిమ్మల్ని మీరు ఒకరికొకరు చంపుకునే వారుగా ఉన్నట్లుగైతే మీరు నశించిపోతారు అనేది పౌలు గలతీ సంఘానికి స్పష్టంగా చెప్పాడు. మీరు సహోదరులుగా ఉండాలి, మీరు యేసు రక్తంలో కడగబడాలి, సొంత ఆచారాన్ని విడిచిపెట్టాలి. కోళ్ళు గొర్రెలు ఎటు రక్తం ద్వారా పాపక్షమాపణ లేదు. యూదులు ఈరోజు వరకు కూడా యేసు ప్రభువును తునీకరించిన కారణం చేత మెస్సీయ వస్తాడని లేఖనాలు ప్రవచనాలు వాళ్ళు తెలిసినప్పుడు కూడా వాళ్ళు ధర్మశాస్త్రంలో ఉన్నారు. కానీ కనుక వారు క్రీస్తు ప్రేమను అనేక మంది ఈ రోజుల్లో అనేక మంది యేసు ప్రభువే మెస్సయ్య, ఆయనే రాబోతున్నాడని చాలామంది తెలుసుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమను కలిగి ఇతరులకి ప్రేమ చూపేవారు ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మనల్ని మన జీవితాల్ని పరీక్షించుకొని కనుక శారీరక క్రియలకు హేతువు చేసుకొనక, అందుకే శరీరానుసారులు ఇక్కడ మనం చదివినట్లుగైతే ఈ లేఖన భాగంలో శరీరానుసారులు ఎలా జీవిస్తారనేది తర్వాత దేవుని వాక్య భాగంలో విందాం. కనుక మన జీవితంలో మన కొరకే మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభువు మన కొరకే తన ప్రాణం పెట్టాడు. పరిశుద్ధుడిగా జీవించాడు, పరిశుద్ధుడిగా ఈ లోకంలో పుట్టాడు, పరిశుద్ధంగా జీవించాడు. పరిశుద్ధుడిగానే ఆయన లోకంలో 6 తీర్పులో న్యాయపు తీర్పు తీర్చబడ్డాయి. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన్ని ఆయన లేచాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. వెనునల్లని వారి వైపు ఆయన దినమంతా చేతులు చాపుతున్నాడు. నా కుమారి, నా కుమారుడా, నా యొద్దకు రా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మీరు నాతో ఉండలాగిన నేను వచ్చి మిమ్మల్ని మోక్షాన్ని తీసుకెళ్తానని ఆయన ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆ మోక్షంలో ఉండాలంటే నీ ఉన్న స్థలంలోని యేసు ప్రభువా, నేను పాపిని, నీ రక్తములో నన్ను కడుగు. ధర్మశాస్త్రము ద్వారా ఆ చదువు ద్వారా వీడి ద్వారా నాకు ప్రయోజనం లేదు, కానీ ధర్మశాస్త్రం అనుసరించు ద్వారా సొంత పొందు ద్వారా నాకు రక్షణ లభ్యం లేదు. కానీ కనుక యేసు రక్తంలో కడగబడు ద్వారానే నేను రక్షించబడిన వాడుగా ఉంటాను. కనుక స్వాతంత్రాన్ని కలిగి ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకున్నాక ఒకరికొకడు దాసుడిగా ఉండకుండా ఒక నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించును అంటే ఎవరికే కానీ దేవుని పిల్లలు, దేవుని సేవకులు అనేవారు కీడు హాని చేయకూడదు. కనుక నువ్వు ప్రేమించాలి. ప్రేమించేవాడు కనుక ఎవరికి క్రీస్తుని ప్రభుని ప్రేమించేవాడు ఎవరికి హాని చేయడు, కీడు చేయడు. నిజమైన సేవకుడు, నిజమైన విశ్వాసి మేలే తప్ప ఎవరికి వాళ్ళు కీడు చేయరు. ఆయనకు విరోధంగా జీవించిన క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు, ఆయన విరోధంగా జీవించిన విశ్వాసులు, ఆయన విరోధంగా జీవించిన క్రైస్తవులు అనేవారే ఇతరులకి హాని చేసేవారుగా ఉంటారు. హాని చేసేవారు ఎవరంటే అపవాది సంబంధులు, మేలు చేసేవారు దేవుని సంబంధులు. నువ్వు ఈ లోకంలో యేసు రక్తంలో కడగబడి నీ హృదయానికి ఇచ్చినట్లయితే యుగయుగాలు ఉండే ఆ మోక్షంలో ఉంటావు. కనుక నరకం కావాలా, పరలోకం కావాలో, ఏది కావాలో నీవే తేల్చుకో. జిమ్ముగల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు విన్నారు. నీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించు. సున్నత సంబంధమైన ఆచారమును విడిచి నీవు సిలువలో మరణించి తిరిగి లేచి ద్వారా పాప క్షమాపణను ఎరిగి నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు గైకొని నీ రాజ్యంలో హక్కుదారులుగా సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్య సహవాసం తను ప్రేమించే వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పాప సాగరమునందు ఎంత కాల ముందు, పాప సాగరమునందు ఎంత కాల ముందు, పాప సాగరము నుండి యేసు ప్రభు విడిపించెను, యేసు ప్రభు విడిపించెను. పాప సాగరము నుండి యేసు ప్రభు విడిపించెను, యేసు ప్రభు విడిపించెను. సోదరుడా, పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని. సోదరుడా, పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని.